హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మా పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత పిహెచ్డి అనేది కంపల్సరీగా ఉండాలి ఒక ప్రొఫెసర్స్కి. సో దానికోసం నేను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను. కానీ ప్రతిరోజు ఏదైతే మన డైలీ రొటీన్ ఉన్నదో దాన్ని మాత్రం మిస్ చేయలేదు. ఎవ్రీ డే రొటీన్ అనేది మనం కంప్లీట్గా కంటిన్యూ చేస్తున్నాం. అది మీరు ముందు వచ్చే బ్లాగ్స్లో చూస్తారు. సో ఈ బ్లాగ్లో చూడండి ఎంత చక్కగా వీళ్ళందరూ కలిసి యోగా చేస్తున్నారు. సో యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వాకింగ్ కానీ యోగా కానీ సో ఇక్కడ అందరూ కూడా చక్కగా యోగా అనేది చేస్తున్నారు. సో మార్నింగ్ అనేది డ్రై ఫ్రూట్స్ వాటర్తో మన డే అనేది స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇవాళ ఏంటంటే మహారాష్ట్ర స్పెషల్ పోహా. మోహా అంటే ఏంటి అంటే ఇందులో మనం ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి తయారు చేసిన పోహా. అది ఒక బౌల్ మాత్రమే తీసుకుంటాం. సో ఇందులో ఏంటంటే మనం హిందీలో తెలుగులో చెప్పాలంటే అటుకులు ఉప్మా. సో అటుకులు ఉప్మా మీరు చాలా చూసి ఉంటారు, కానీ ఇది రెడ్ అటుకులు ఉప్మా. రెడ్ ఎలాగైంది అంటే దీంట్లో బీట్రూట్ కలిసి ఉంది కాబట్టి. సో బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా కళ్ళకి మంచిది, ఫేస్కి మంచిది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా గ్లామర్ని తీసుకొని వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషన్లో ఒక పార్టే. న్యూట్రిషన్ జర్నీ అనేది ఒక వండర్ఫుల్ జర్నీ. మీరు ఒకవేళ చేసినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో దీంతో పాటుగా ఇంకో ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషన్ డైట్ చేసినప్పుడు ఈ విధంగా డైట్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి. సో ఇవాళ మనం కిచిడి, అదేవిధంగా గ్రేవీ కర్రీ, గ్రేటెడ్ బీట్రూట్ విత్ కర్డ్, అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్. సో ప్రతిరోజు మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ కంపల్సరీగా ఉంటుంది డైట్‌లో. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. దాంతో పాటుగా మనకేంటంటే చట్నీ ఇచ్చారు. చట్నీ ఇది బీరకాయ చట్నీ అనమాట. దాంతో పాటుగా బీట్రూట్ కర్డ్. బీట్రూట్ కర్డ్ అనేది తింటే మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోయి మన బాడీ ఫేస్ కూడా గ్లామర్ అనేది పెరుగుతుంది. దీంతో పాటుగా సో పక్కనున్న సార్స్ ఎవరైతే ఉంటారో మా కొలీగ్స్ అందరూ కూడా ఆఫర్ చేశారు. కానీ నేను మాత్రం లేదు సార్ డైట్‌లో ఉన్నానని తిరస్కరించాను. దీంతో పాటు ఏంటంటే మనకి నైట్ ఓన్లీ వెజిటేబుల్స్, దాంతో పాటు రాగితో పిండితో చేసిన రోటీ, రాగి రోటీ అనమాట. సో రాగి రోటీ కూడా చాలా మంచిది. అంబలి అంటాం మనం తెలుగులో. సో రాగి రోటీ అండ్ వెజిటేబుల్స్ ఓన్లీ ఇదే ఒక బౌల్‌లో తీసుకుంటాం. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకొని దీన్ని నీట్‌గా మనం తినాలి. అది కూడా రాత్రికి 2 రొట్టెలు మాత్రమే. ఈ న్యూట్రిషన్ జర్నీ అనేది చాలా వండర్‌ఫుల్ జర్నీ. మీరు ఫస్టు మీలో చేంజెస్ అనేవి మీకు కనిపిస్తాయి. దాంతో పాటుగా మీ ఎదురోళ్ళు కూడా ఎవరైతే ఉంటారో మీ ఆపోనెంట్స్ కూడా అడుగుతారు మీకు. ఏంటి మీరు కొంచెం సన్నబడ్డారు, ఏంటి కొత్త మార్పు అని అడుగుతారు. దీంతో మీకు ఇంకా ఉత్సాహంగా పెరిగి ఒక కొత్త ఉత్సాహం అనేది మీలో వస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ ఇట్. థాంక్ యూ.